నరేంద్ర మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న గిఫ్టులు హైవేలు. నేను ఏనాడో ప్రస్తావించాను. ఇది మన రాయలసీమ మీదుగా హైవేలు కట్టబోతున్నారు భారీ ఎత్తున, అదే అన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ పత్రికలు హైలైట్ చేసినాయి. ఎందుకంటే ఇప్పుడు అది ఈ టైంలో వస్తున్నాయి అన్నట్టు. బట్ ఎప్పుడో నిర్మాణం ప్రారంభమైపోయినటువంటిది. ఆంధ్రాకి కాదు, రాయలసీమకి ఎస్పెషల్లీ భారీ గిఫ్ట్ అని చెప్పాలా. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణం ఉన్నటువంటిది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి టోటల్ విస్తీర్ణం 576 కిలోమీటర్లు అయితే అందులో ఆంధ్రప్రదేశ్లోనే 260 కిలోమీటర్లు ఉంది. తెలంగాణలో 210 కిలోమీటర్లు వస్తుంది. అది కర్ణాటకలో 106 కిలోమీటర్లు. ఈ హైవేలో ఆంధ్రాలో ఉన్నటువంటి కర్నూలు దగ్గర ఉన్న శ్రీసత్య జిల్లాలో కొండికొండ దగ్గర ముగుస్తుంది. కర్నూలు, డోను, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదుగా ఈ హైవే వెళ్తుంది. ఇదంతా 12 వరుసలుగా విస్తరించబోతున్నారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి హైవేల్లో ఒకటి. వాస్తవంగా ఇది ఎప్పటి నుంచినో పని జరిగిపోతుంది, ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటిదే. కాకపోతే ఇప్పటికైనా మనకి పత్రికలకి రాయడానికి ఇష్టమైంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పడానికైనా. బట్ ఈ కార్యక్రమం ప్రారంభమై చాలా ఏళ్ళయింది. ఇప్పుడు మరింత వేగం పుంజుకోబోతోంది.